లేను. కొంతమంది బ్యాడ్ పోలీసులు బట్టి, అందరూ బ్యాడ్ అన్ను, చాలా మంది పోలీసులు చాలా కష్టపడుతున్నారు. ఇక్కడ రిటైర్డ్ డీజీపీ అంజన్ కుమార్ లాంటి ఆయన. కానీ ప్రశ్నిస్తే 200 మందిని మీరు నోటీసులు ఇచ్చారట. ఎంతమందో నాకైతే తెలియదు. ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెడతాం అంటున్నారట. అరే, బైబిల్ అంటే మీకు చదవడం రాదు, కనీసం రాజ్యాంగమైనా చదవండి రా. ఆర్టికల్ 19 మనకి ఇచ్చింది ఏంటి? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఈరోజు తెలంగాణ ఆనరబుల్ సీజేకి నాకు టఫ్ ఆర్గ్యుమెంట్స్ అయ్యాయి. మార్నింగ్ 10:30కి 1 o'clockకి. వై యు ఆర్ నాట్ హియరింగ్ యువర్ ఆనర్? తెలంగాణ కోర్ట్, తెలంగాణ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ ప్రాపర్టీస్. I have a solution. BJP and this government, Telangana government, fighting to lease this property. One, BJP is questioning. Ravant Reddy government is leasing. I am ready to donate billions of dollars అని రేవంత్ రెడ్డికి చెప్పాను. లెటర్ పంపమంటే పంపాను, కోర్టులో ఇచ్చాను. ఈరోజు ఆర్గ్యుమెంట్స్ వినిపించాను. సుప్రీంకోర్టు టెంపరీ స్టే ఇచ్చింది, ఇది అమ్మడానికి వీల్లేదు అని ఆర్గ్యుమెంట్స్ వినిపించాను. ఇంకా గట్టిగా వినిపించాను ఈరోజు 1:15కి 2:30కి తెలంగాణ ఆనరబుల్ సీజే ముందు 10 మంది ఎమ్మెల్యేలు మీరు ఎందుకు డిస్క్వాలిఫై చేయట్లేదు? 1998లో బీఎస్పీ ఎమ్మెల్యేని 28th సీజే చేసినట్టు మీరు ఎందుకు చేయట్లేదు? ఎయిదర్ అబాలిష్ 10th షెడ్యూల్, చట్టాన్ని అబాలిష్. ఇందిరాగాంధీని అలహాబాద్ హైకోర్టు డిస్క్వాలిఫై చేసినప్పుడు 78లో చిన్న తప్పుకి ఇదే ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్లో ఉండి బీఆర్ఎస్ గెలగానే బీఆర్ఎస్లో చేరాడు. బీఆర్ఎస్లో ఉండి గెలిచి కాంగ్రెస్ గెలవగానే కాంగ్రెస్లో చేరాడు. చట్టానికే విలువ లేకపోతే, కోర్టులే న్యాయం చేయకపోతే, పోలీసులే డూప్లికేట్ వీడియోస్ రిలీజ్ చేసిన వాళ్ళు అరెస్ట్ చేయకపోతే, నోటీసులు ఇవ్వకపోతే, ప్రశ్నించిన హర్ష్ కుమార్కు నోటీసులు ఇస్తారు, ప్రశ్నించిన పాస్టర్లకు నోటీసులు ఇస్తారు, ప్రశ్నించిన మీడియా యూట్యూబర్స్కు గొంతు నొక్కేస్తారు. డూప్లికేట్ వీడియోలు చేసిన మహా న్యూస్ వాళ్ళకి, TV5 నాయుడు వాళ్ళకి నోటీసులు ఇవ్వరు. ఎవరిని విడిచిపెట్టను. ఓనర్స్, మైండ్ యువర్ బిజినెస్. రిపోర్టర్స్ పిచ్చి పిచ్చిగా వాగుతున్నా కదా. ఐ ఆమ్ నౌ అన్ అడ్వకేట్. దేవుడు విడిచిపెట్టడు, నేను అసలు విడిచిపెట్టను. ఒరే, నా చరిత్ర తెలుసుకోండి రా యూజ్లెస్ ఇడియట్స్. ప్రపంచాన్ని శాసించా ట్రంప్ని 2016లో గెలిపించిన బుక్ మీరు చదివారు, ఓడించిన బుక్ మీరు చదివారు. బైడెన్ గెలిపించి ట్రంప్ సరెండర్ అయితే, గంట కలిసి కాంప్రమైజ్ అయితే